ఏమైనా వైరస్ అన్న దానికి మాత్రం ఆ దాంట్లో తోటలో ఇంకా ఇంతవరకు రాలేదు. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చానండి. మనం ప్రస్తుతం మోతే మండలం నామారం గ్రామంలో ఉన్నాము. తాటికొండ శ్రీనివాస్ రెడ్డి గారి మిర్చి తోటలో ఉన్నాము. ఆయన పోయిన సంవత్సరం మధ్యలో నుంచి మన మందులు వాడారు. వారికి దిగుబడి విషయంలో తోట పీకేద్దాం అన్న తోట కూడా మంచి పంట పండటం వల్ల ఆయన మా మందుల మీద ఉన్న ప్రేమతో చాలా అద్భుతంగా ఉందని ఈ సంవత్సరము మిర్చికి కానీ పత్తికి కానీ కంప్లీట్గా కెమికల్స్ కొట్టకుండా అచ్చం నూనెలే కొట్టారు. మన 5 రోజుల క్రితం మన ప్రచండ అనే వైరస్ సంబంధించిన మందు కూడా కొట్టారు. అది ఏ విధంగా పనిచేసిందో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నామారం గ్రామం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా. నాకు పోయిన సంవత్సరము తోట వేసినా కానీ మధ్యలోనే పీకేస్తాను అనుకున్న తోట ఈ స్వామికి ఎవరు చెప్పిరట. నేను కూడా ఫోన్ చేసిన స్వామిని తెలుసుకొని వచ్చింది. తోట చూసిన స్వామి, నేను ఇప్పటి వరకు అయితే మంచిగా నీకు మందులు ఇస్తాను, నువ్వు ఏం పీకేవాక డౌట్ పడవాక అన్నాడు ఈ స్వామి. తీసుకొచ్చిన బోనస్ పెట్టినా, త్రిగుణ పెట్టినా, పంచముఖ్ పెట్టిన 3 డోసులు వేసిన. అది 3 డోసులు వేసిన తర్వాత తోట ఇంత విపరీతంగా ఇగురు కానీ అన్ని కానీ ఇక పోయిన సంవత్సరం నుంచి ఇక వచ్చేసారి మొత్తం ఇదే కొట్టాలనుకున్నా. సాగు చేశారు స్వామి. 3 ఎకరాలు మిర్చి వేసిన, 10 ఎకరాలు పత్తి వేసిన, పొలం 10 ఎకరాలు. పొలానికైనా అదే డోసు వాడినా, పత్తికైనా అదే డోసు, ఫస్ట్ నుంచి కానీ ఇదే డోసు. కానీ నాకు ఈ మందులు మాత్రం చాలా అద్భుతంగా మిర్చి పెట్టి మొక్క పెట్టినా కానీ ఇదే డోసు పెట్టినా, బోనస్ పెట్టినా, త్రిగుణ పెట్టినా, పంచముఖ్ పెట్టినా. ఇప్పుడు 6 డోసులు అదైపోయింది. 7వ డోసు ప్రచండ పెట్టినా. ఇంకా ప్రచండ పెట్టిన ఏమైనా వైరస్ అన్న దానికి మాత్రం ఆ దాంట్లో తోటలో ఇంకా ఇంతవరకు రాలేదు. పూత కూడా విపరీతంగా బాగొస్తున్నది. ఈ తోటి రైతులు నా తోటను చూసుకొనైనా ఈ మందుని ప్రచండ అన్నది కొట్టుకోవాలను. ఇంకా నీట్గా అయిపోయింది తోట. గంపు వచ్చినట్టు వస్తుంది. పండుపూత కానీ, ముడత కానీ, దోమ కానీ అన్నీ పోతున్నాయి.